ఇంట్లో తీసి పంపించేసుకుంటాం తీయ అడ్డం అన్న కొంచెం వెనక జరగలేదు మీరంతా అన్న కొంచెం వెనక జరగలేదు కొంచెం వెడల్ అమ్మా ప్రెసిడెంట్ లేరా మీరు కొంచెం అన్న సురేష్ అన్న ఏం చెప్తాం ఇంకొంచెం జరగాల ఈ మహారాణులు కొంచెం లక్ష్మీదేవి కొంచెం లడ్డు సార్ కింద సార్ బట్ట బా ఫోన్ ఏంటి ఫోన్ ఏంటి రెడ్డి సార్ మరి కొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ ఆమ్లెట్ విలేజ్లో మరి 10 లక్షలతోని మహిళా సంఘ భవనము, అదేవిధంగా ఇంకొక 10 లక్షలతోని ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం నిర్మాణము. ఇప్పుడు మనము ఇమీడియట్గా ఒకటేసారి 10 లక్షలు ఇయ్యరాదు కాబట్టి 5 లక్షలు ఇచ్చినాము. ఇంకా మళ్ళీ రెండోసారి అంటే కొంచెం రెండవ విడత ఇంకో 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని చెప్పాము, ఇస్తాము.
అది కాకుండా గ్రామ పంచాయతీ మన ఏది అంగన్వాడీ బిల్డింగ్ కూడా మనం ఇక్కడ గతంలో శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా అవుతా ఉన్నాయి. ఇలా మీకు అందరు కూడా ఈ సందర్భంగా మీకు అందరు కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలకు నేను ఎన్నికల కంటే ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడనే నిలబడ్డాం, మనం వాటర్ ట్యాంక్ దగ్గర నిలబడి మరి మాకు మహిళలందరం కూడా మీటింగ్ పెట్టుకోవడానికి మాకు హాల్ అశోక్ ఫారమే కాదు, ఇవాళ ఏ మహిళా సోదరిమని కూడా ఎక్కడ కూడా భవనం లేకుండా ఉండకూడదు, వాళ్ళు ఎక్కడో చెట్ల కిందనో లేకుంటే కుల సంఘాల భవనాల్లో కూర్చోకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసి ఇవాళ మనకు మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తూ మన నియోజకవర్గంలోనే 132 మహిళా సంఘ భవనాలు మేము శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం, గతంలో ఎప్పుడు జరగలే, చిన్నదే కావచ్చు. 132 అంటే దగ్గర మీకు 14 కోట్ల పని, చిన్న పని అది. కానీ ఇంత పెద్ద ఎత్తున మహిళా సంఘాలు నిర్మించడం అనేది ఒక ఉద్యమం లాగా. తెల్లారి ఏ మహిళా సంఘం కూడా ఇంకా కొంతమంది నెక్స్ట్ టైం ఇచ్చినాం అనుకోండి అన్ని వివోలకు అయిపోతాయి. సో ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తర్వాత మీకు అందరు కూడా తెలిసి ఇలా 0 వడ్డీ రుణాలు ఇస్తూ ఉన్నాం మనము. విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, గోడౌన్స్ కావచ్చు, బస్సులు కూడా మీరు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు ఓనర్ అయ్యింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన రైతు గారి నాయకత్వంలో ఈ రైతుల సంగతి మీకు తెలిసి ఇలా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాము. నాణ్యమైన విద్యుత్ ఇస్తా ఉన్నాము, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు. ఇలా రైతుకు పెట్టుబడి సహాయం కూడా ఇవాళ 6 ఎకరాల వరకు 7 ఎకరాల వరకు కూడా రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వడం జరిగింది. మళ్ళీ పండించిన పంటకు బోనస్ ఇస్తా ఉన్నాం సన్నవడ్లకు. సో ఇవన్నీ అంటే రైతు దగ్గర ఇవాళ రైతు ఆనందంగా ఉన్నాడు. రైతును రాజు చేయడం అంటే నిజంగా చేసి చూపించాం. చదువుకున్న పిల్లలకు కూడా వాళ్ళకు మంచి వసతులు ఉండాలి, నాణ్యమైన విద్యను అందించాలి, అది కూడా ఉచిత విద్యను అందించాలి, నాణ్యమైన విద్యనని. ఇలా స్కూల్ కూడా మీకు తెలుసు అంది టీచర్ల రిక్రూట్మెంట్ అన్నీ చేస్తూ ఉన్నాం. స్కూల్లో రిపేర్స్ ఇప్పుడు మన దగ్గర మల్కాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతో వస్తూ ఉంది. ఇక్కడ గురుకులం ఇక్కడ అయింది. అది సరే అందరికీ అడ్మిషన్స్ కానీ అంటే అట్లా ఇప్పుడు తెలంగాణ ప్రతి మండలం ఒక పబ్లిక్ స్కూల్ పెట్టి ఇట్లా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి స్కిల్ యూనివర్సిటీ ద్వారా మరి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే అవసరం ఉంటే ఎక్కడ వేరే దేశాలలో కూడా ఉద్యోగాలు పొందడానికి. అంటే నిరుద్యోగం అనేది పెద్ద సమస్య ఉంది. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు, నైపుణ్యం ఉండట్లేదు. కాబట్టి వాళ్ళకు మరి ఉద్యోగ కల్పన అనేది ముఖ్యం. ఇప్పుడు పిల్లలు 25 ఏళ్ళు దాటి 30 ఏళ్ళకి వచ్చినట్టే తల్లిదండ్రులు భారంగానే కనబడుతుంటారు. ఇంకా ఏంటిది మనం చదివించినాము, పెంచినాము, పెద్ద చేసినాము, మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేని పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ తెల్లారి ఇంకా పెళ్లి చేయాలి, ఇంకా వాళ్ళ కుటుంబం ఏర్పరచుకోవాలని అంటే వాళ్ళ ఉద్యోగం రావాలి. సో ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వాళ్ళు మనకు హైదరాబాద్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం, ఆ పెట్టుబడుల ద్వారా మన ఉద్యోగుల కల్పన, వాళ్ళ ట్రైనింగ్ ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చి ఇదంతా చేస్తూ ఉన్నారు. మళ్ళీ మారక ద్రవ్యాలు కూడా అది చెడ్డ అలవాట్లు పిల్లలు అటువైపు వెళ్ళకుండా వాళ్ళకు స్పోర్ట్స్ వైపు మైదానాల వైపు మళ్ళించి వాళ్ళకు కూడా అవసరం ఉండే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి పెట్టి అంతర్జాతీయ స్థాయిలో మరి రాణించడానికి మళ్ళీ స్పోర్ట్స్లో కూడా ఈ రిజర్వేషన్ కోటా పెంచి ఇవన్నీ కూడా అంటే ఒక కార్యక్రమాలు దీని రిజల్ట్ ఇప్పుడే కనబడదు, ఒక 5-6 ఏళ్ళ తర్వాత కనబడుతుంది. సో ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి ఇలా అశోక్ ఫారంలో గతంలో ఏం జరిగిందో రాజకీయాలకు పోకుండా కానీ ఈ గ్రామాన్ని మాత్రము చిన్న గ్రామం అయినప్పటికీ మరి చాలా చైతన్యమైనటువంటి గ్రామము. సో చాలా మంచి శాంతియుత వాతావరణంలో జీవించేటువంటి గ్రామము. దీన్ని తప్పకుండా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. మళ్ళీ ముఖ్యంగా మీరు మంచి సర్పంచ్ని ఎన్నుకున్నారు. సో ఆమె కూడా ఒక తపన ఉంది, ఏదో చేయాలి మా గ్రామానికి అనేది. సో ఇక్కడ అందరు కూడా యూనిటీగా ఉన్నారు. సార్ కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అంతా ఒకటైపోయారు. ఎందుకంటే సో ఏమి ఇబ్బంది లేదు, గ్రామాభివృద్ధి మట్టుకు అందరు కలిసి ఉంటారు. సో మీరు ఏ సమస్య ఉన్నా నేను నిజామాబాద్లో ఉంటా, ఇక్కడనే పక్కకే 10 కిలోమీటర్లు కూడా లేదు. సో అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాం. ఈ గ్రామము మరి అందరు కూడా కలిసికట్టుగా ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా అన్ని విధాలుగా డెవలప్ చేసుకుందామని చెప్పి కోరుకుంటూ మరి అంటే ఇక్కడ కొండూరుకు రావడం జరిగింది. అనుకోకుండా మేము నిన్ననే చెప్పాం. సో అయినా కానీ మీరు అదే అందుకనే మీకు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీకు అందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.